జనసేన పార్టీ అధికారంలోకి వచ్చింది. 100% స్ట్రైక్ రేట్ అనేది గత ఏడాదిన్నర దాదాపు అవుతుంది. ఈ ఏడాదిన్నర కాలంగా జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ గారి అవును. స్టామినా కూడా జాతీయ స్థాయిలో ఎమర్జ్ అయింది. ఆయన మహారాష్ట్ర ఎలక్షన్స్ గానీ, ఢిల్లీ ఎలక్షన్స్ గానీ, ప్రధానమంత్రి గారు ఇస్తున్నటువంటి ప్రయారిటీలు గానీ, ఇవన్నీ చూస్తే ఒక ప్రత్యేకత కలిగినటువంటి నాయకుడు అనే ఇమేజ్ అయితే తెచ్చుకున్నారు. అవును. ఇప్పుడు 2 రాష్ట్రాలకే సంబంధించి ఒక సమన్వయ సమావేశం లాంటిది ఇది. మొత్తం ఒక అవును. వ్యూహ ప్రతి వ్యూహాలు, భవిష్యత్ మార్గదర్శకం ఇవన్నీ కూడా జరుగుతాయి అంటున్నారు. అవును. ఏంటి విశాఖ సమావేశం ఆంతర్యం ఏంటి? ఈ భారీ ప్రణాళిక వెనక ఉన్నటువంటి వ్యూహం ఏంటి? ఏంటి అంటే వైజాగ్ యొక్క మీటింగ్ యొక్క ఇంటెన్షన్ అంటే క్రియా మెంబర్స్ ఉన్నాం సార్. మాకేంటంటే మా మెంబర్‌షిప్ చేయించడానికి క్రియా మెంబర్స్ అని యాక్టివ్ మెంబర్స్ ఉంటారు. హ్మ్. వాళ్ళందరికీ ఒక దిశానిర్దేశం చేయడము. నెక్స్ట్ పార్టీని ఏ విధంగా బలోపేతంగా తీసుకెళ్ళాలి. అండ్ పార్టీలో పబ్లిక్‌తోని ఎలా కనెక్ట్ అవ్వాలన్న దాని మీద ఒక దిశానిర్దేశం చేయడానికి 2 రాష్ట్రాలకు కూడా వైజాగ్‌లో పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ 1 ½ ఇయర్ వచ్చింది అధికారంలోకి. ఏం చేశాము? నెక్స్ట్ ఏం చేయాలి? పార్టీని ఎలా బలోపేతం చేయాలి? గ్రౌండ్ లెవెల్ విలేజ్ నుంచి స్టేట్ లెవెల్ వరకు కూడా ఎలా బలోపేతం చేయాలన్న దాని మీద దిశానిర్దేశం చేయబోతున్నారు. మీతో పాటు మేము కూడా వెయిట్ చేస్తున్నాం. కళ్యాణ్ గారు ఏం చెప్తారు? ఆ వర్డ్స్ వినాలని కూడా 2 తెలుగు రాష్ట్రాలే కాదు దేశం మొత్తం కూడా ఎదురు చూస్తుంది.